వీక్షకులకు నమస్కారం. పంపర పనాసతో రకరకాల వంటకాలు చేసి ఒక్కొక్క వీడియోలోనూ ఒక్కొక్క వంటకం గురించి చెప్తాను. ఈరోజు జ్యూస్ గురించి చెప్తాను. పంపర పనాస చూడండి, పొడవుగా 4 పక్కల కోసుకుని పొడవుగా తోలు ఒలుస్తుంది. ఈ ఒలిచిన తోలుని కింద 2 అడ్డంగా పెట్టుకుని పైన ఒకటి పెట్టి నాగేంద్రుడిలాగా నేను ఆడుతున్నాను. ఈ పనాస ఒలిచిన తర్వాత అది తోలు కూడా శుభ్రంగా తీసినాక చేతులు కడుక్కోవాలి. లేకపోతే చేతులు కొన్ని చేదంతా తొనలు ఒలిచినప్పుడు ఆ ముత్యాలకు అంటుకుంటుందన్నమాట. చేతులు కడుక్కొని వచ్చి తుడుచుకుని ఇదిగో ఇవి ముత్యాలన్నిటినీ తీసి మిక్సీలోకి వేసింది. పుదీనాకు, అల్లం ముక్క, కొద్దిగా 1 స్పూన్ తేనె, అలాగే సోంపు వేసి చక్కగా కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేసామన్నమాట. దీన్నైతే నేను డైరెక్ట్గా వడకట్టుకోకుండా తాగాను. కాకపోతే అడుగున ఈ సోంపు పిప్పి అలాంటి అల్లం పిప్పి లాంటివి వచ్చినాయి. పిల్లలు అలాంటివి తాగలేరు కాబట్టి పిల్లల కోసం వాటిని వడకొట్టి పిప్పి లేకుండా జ్యూస్ ఇచ్చామన్నమాట. కాకపోతే ఇందులో కొద్దిగా తీయగా పుల్లగా కొద్దిగా చేదు వచ్చిందనమాట. మంచి అల్లము, పుదీనా, సోంపు ఫ్లేవర్తో ఒక రకం టేస్ట్తో ఉంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగతా వంటకాలన్నీ నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. ఇది పిల్లల కోసం అని చెప్పి వడకొట్టి ఇచ్చానన్నమాట. అయితే పంపర పనాస కొన్న తర్వాత మీరు ఇలా జ్యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు అందులో పులుపు ఎంత ఉంది, చేదు ఎంత ఉంది అన్నది చూసుకుని దాన్ని బట్టి చేసుకోవాలి.